హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ ఆఫీషియల్. వీడియో అయితే కనుక మనం జనవరి మంత్లో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. అసలు ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి, వాటికి సంబంధించిన కీ ఫీచర్స్, ప్రైజెస్ గురించి మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకవేళ మీకు కావాలనుకుంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం అసలు ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి, ఏ డేట్న లాంచ్ అయ్యాయి అనే దాని గురించి ఫస్ట్ అయితే తెలుసుకుందాం. తర్వాత కీ ఫీచర్స్, ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రోజు డేట్ వచ్చేసి 29th జనవరి 2025. టైం వచ్చేసి 11 PM అయితే అవుతుంది అనమాట. ఫస్ట్ లాంచ్ అయిన మొబైల్ వచ్చేసి రెడ్మీ 14C 5G మొబైల్. ఇది జనవరి 6th లాంచ్ అయితే అయింది. తర్వాత OnePlus 13 సిరీస్ అనమాట. ఇది OnePlus 13R రెండు జనవరి 7th లాంచ్ అయితే అయ్యాయి. తర్వాత మోటరోలా నుంచి మనకి మోటరోలా G05 ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అయింది. అది కూడా జనవరి 7th లాంచ్ అయితే అయింది అనమాట. తర్వాత పోకో సిరీస్ నుంచి పోకో X7 Pro ఈ రెండు మొబైల్స్ మనకి జనవరి 9th అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా తర్వాత ఒప్పో నుంచి ఒప్పో 13 సిరీస్ అనమాట. ఇదైతే కనుక జనవరి 9th ఈ మొబైల్స్ కూడా లాంచ్ అయితే అయింది. ఇంకా తర్వాత రియల్మీ నుంచి రియల్మీ 14 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయితే అయింది. అది కూడా జనవరి 9th రిలీజ్ అయితే అయింది అనమాట. ఇంకా తర్వాత సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అనమాట. ఇది S25, S25 Plus, S25 Ultra ఈ మూడు మొబైల్స్ అయితే జనవరి 23rd లాంచ్ అయితే అయ్యాయి అనమాట. ఇవి ఇప్పటి వరకు లాంచ్ అయిన మొబైల్ డీటెయిల్స్ అయితే కనుక ఓవరాల్ గా 11 మొబైల్స్ అయితే లాంచ్ అయితే అయ్యాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క మొబైల్ గురించి, దాని కీ ఫీచర్స్, ప్రైస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఈ మొబైల్స్ అయితే కనుక నేను 3 కేటగిరీలో డివైడ్ అయితే చేసుకున్నాను. ఒకటి ఫ్లాగ్షిప్ మొబైల్, తర్వాత మిడ్ రేంజ్ మొబైల్, తర్వాత బడ్జెట్ మొబైల్ అనమాట. ఈ 3 కేటగిరీలో మీకు ఏ మొబైల్స్ ఉన్నాయనే దాని గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం S25 గురించి ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 6.2 inch ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది మనకి డైనమిక్ AMOLED తో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రాసెసర్ చూసుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 8 Elite తో అయితే వస్తుంది. ఇందులో ర్యామ్ చూసుకుంటే కనుక 12GB అయితే ఉంటుంది. ఇందులో స్టోరేజ్ చూసుకుంటే కనుక 128GB ఉంటుంది. తర్వాత 256GB, తర్వాత 512GB అవైలబుల్ గా ఉంటుంది ఈ 3 కేటగిరీల్లో. ఇందులో మెయిన్ గా కెమెరాలు అనమాట. ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది. తర్వాత 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో అయితే వస్తుంది అనమాట. ఇంకా 10 మెగాపిక్సెల్ లో మనకి టెలిఫోటో లెన్స్ కి సంబంధించి ఒక కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది మనం 3x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు ఇందులో. ఇంకా దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 4000 mAh తో వస్తుంది. ఇంకా ఛార్జింగ్ టైప్ చూసుకుంటే కనుక 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక Android 15 OS తో వస్తుంది. Samsung UI 7 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకి ప్రొటెక్షన్ వచ్చేసి IP68 తో అయితే వస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB 128GB అయితే కనుక 74,999 కి అయితే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీకు 12GB 256GB కావాలనుకుంటే కనుక 80,999 కి అయితే అవైలబుల్ గా ఉంది అనమాట. 12GB 512GB అయితే కనుక 92,999 కి అయితే అవైలబుల్ గా ఉంది అనమాట. ఇది అనమాట ఈ మొబైల్ గురించి అయితే. ఇంకా తర్వాత సామ్సంగ్ గెలాక్సీ S25 Plus గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో డిస్ప్లే చూసుకుంటే కనుక 6.2 inch తో వస్తుంది. QHD ప్లస్ డిస్ప్లే అనమాట. ఇది డైనమిక్ AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా సేమ్ స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. 12GB ర్యామ్ ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 256GB 512GB అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే కనుక 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ కెమెరా చూసుకుంటే కనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో కూడా ఈ కెమెరా అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది అనమాట. 3x వరకు మీరు జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 4900 mAh తో అయితే వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక Android 15 తో అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ One UI 7 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక IP68 తో అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB ర్యామ్, అదేవిధంగా 256GB అయితే కనుక 99,999 కి అయితే వస్తుంది. ఇంకా 12GB ర్యామ్ 512GB అయితే కనుక 1,11,999 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా మన సామ్సంగ్ గెలాక్సీ S25 Ultra గురించి మాట్లాడుకుంటే కనుక ఈ 3 మొబైల్స్ లో కామన్ గా AI ఫీచర్స్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట. ఇదే మనకి మెయిన్ హైలైటెడ్ దీంట్లో. ఇందులో డిస్ప్లే చూసుకుంటే కనుక 6.9 inch తో అయితే వస్తుంది. ఇది QHD ప్లస్ డైనమిక్ AMOLED తో అయితే వస్తుంది అనమాట. రిఫ్రెష్ రేట్ చూసుకుంటే కనుక 120 Hz తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక స్నాప్డ్రాగన్ ఎలైట్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ర్యామ్ చూసుకుంటే కనుక 12GB అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అయితే కనుక 256GB 512GB 1TB తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక 12 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో చాలా ఫీచర్స్ అయితే
ఉంటాయి అనమాట. ఇది మనకి 200 మెగా పిక్సెల్ తో ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో. 50 మెగా పిక్సెల్ తో మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి 5x వరకు మనం జూమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 10 మెగా పిక్సెల్ తో టెలిఫోటోకి సంబంధించి ఒక కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనం 3x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది కెమెరా గురించి అయితే. ఇంకా తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5000 mAh తో వస్తుంది. ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఓఎస్ చూసుకుంటే కనుక ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. ఇది కూడా మనకి సామ్సంగ్ One UI తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ చూసుకుంటే కనుక IP68 తో అయితే వస్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇంకా 12GB 512GB అయితే కనుక 1,41,999 తో అయితే వస్తుంది. ఇంకా 12GB 1TB అయితే కనుక 1,65,999 తో అయితే వస్తుంది అనమాట. ఇవి సామ్సంగ్ గురించి అయితే కనుక. ఇప్పుడు మనం OnePlus 13 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 6.82 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 2K Pro XDR డిస్ప్లే అనమాట. ఇది మనకి LTPO 4.1 తో అయితే వస్తుంది. ఇది కూడా QHD+ డిస్ప్లే అనమాట. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇది 4500 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక Snapdragon 8L8 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ చూసుకుంటే కనుక 12GB 16GB అదేవిధంగా 24GB ర్యామ్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది LPDDR5X ర్యామ్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో స్టోరేజ్ చూసుకుంటే కనుక 256GB 512GB అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. అప్ టు మనం ఇందులో 1TB వరకు మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 32 మెగా పిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక 50 మెగా పిక్సెల్ వైడ్ కెమెరా వస్తుంది. ఇది సోనీకి సంబంధించి LYT-808 మోడల్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 50 మెగా పిక్సెల్ కి సంబంధించి అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. 50 మెగా పిక్సెల్ కి సంబంధించి సో టెలిఫోటోకి సంబంధించిన కెమెరా కూడా ఉంటుంది అనమాట. ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 6000 mAh తో అయితే వస్తుంది. 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది వైడ్ తో వస్తుంది. అదే విధంగా 15 వాట్ వైర్లెస్ తో సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది ఎయిర్ బుక్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఇంకా తర్వాత ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది IP68 69 కి రెండింటికి సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది మనకి సిరామిక్ గార్డ్ స్క్రీన్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం వీటి ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి 12GB 256GB అయితే కనుక 69,999 కి అయితే వస్తుంది. 16GB 512GB కావాలనుకుంటే కనుక 76,999 కి అయితే వస్తుంది. 24GB 1TB వేరియంట్ కావాలనుకుంటే కనుక 89,999 కి అయితే వస్తుంది అనమాట. ఇది వీటి ప్రైస్ గురించి అయితే. ఇప్పుడు మనం మిడ్ రేంజ్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. ఇందులో ఫస్ట్ అయితే కనుక OnePlus 13R గురించి అయితే మాట్లాడదాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 6.7 ఇంచ్ తో అయితే వస్తుంది. ఇది Pro XDR AMOLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక Qualcomm Snapdragon 8 Gen 3 తో అయితే వస్తుంది. అదే విధంగా ఇందులో OS చూసుకుంటే కనుక Oxygen OS 15 తో అయితే వస్తుంది. బేస్డ్ ఆన్ Android 15 తో అయితే వస్తుంది అనమాట. అదే విధంగా ఇందులో ర్యామ్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB అదే విధంగా 16GB లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది మనకి LPDDR5X తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 256GB 512GB వేరియంట్ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ అయితే కనుక 16 మెగా పిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా అయితే కనుక 50 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇది వైడ్ కెమెరా అనమాట. 8 మెగా పిక్సెల్ తో అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. తర్వాత 50 మెగా పిక్సెల్ తో టెలిఫోటోకి సంబంధించి ఒక కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 6000 mAh తో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక IP65 వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. గొరిల్లా గ్లాస్ 7i తో ఇది ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB 256GB అయితే కనుక 42,999 తో అయితే వస్తుంది. అదే విధంగా 16GB 512GB అయితే కనుక 49,999 కి అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇది OnePlus 13R కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక. ఇంకా నెక్స్ట్ మిడ్ రేంజ్ లోనే మనకి ఒప్పో నుంచి Reno 13 సిరీస్ అనమాట. ఫస్ట్ అయితే కనుక మనం ఒప్పో Reno 13 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే తో అయితే వస్తుంది. ఇది మనకి 1.5K AMOLED డిస్ప్లే అనమాట. ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. 1600 నిట్స్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక MediaTek Dimensity 8350 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక ColorOS 15 బేస్డ్ ఆన్ Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB అయితే ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 256GB 512GB అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ కెమెరా అయితే కనుక 50 మెగా పిక్సెల్ తో అయితే వస్తుంది. ఇది మనకి Sony IMX890 తో అయితే వస్తుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అనమాట. అదే విధంగా 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది అనమాట. ఇది కెమెరా గురించి అయితే. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 5800 mAh తో అయితే వస్తుంది. 18 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి IP66 68 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో మనకి ఫ్రంట్
ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. సో దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 12GB 256GB అయితే కనుక 49,999 కి అయితే వస్తుంది. 12GB 512GB అయితే కనుక 54,999 కి అయితే వస్తుంది అనమాట. ఇది అనమాట ఒప్పో రీనో 13 Pro గురించి అయితే. ఇప్పుడు మనం ఒప్పో రీనో 13 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 6.59 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. 200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక MediaTek Dimensity 8350 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక కలర్ OS 15 తో అయితే వస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ Android 15 తో అయితే ఇది వస్తుంది. ఇంకా ఇందులో RAM అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మనకి 8GB 128GB ఉంటుంది. అదే విధంగా 8GB 256GB అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా చూసుకుంటే కనుక మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది. ఇదైతే కనుక సోనీ LYT600 తో అయితే వస్తుంది. ఈ లెన్స్ అయితే కనుక ఇందులో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. తర్వాత 2 మెగాపిక్సెల్ తో మోనోక్రోమ్ కెమెరా అనేది కూడా ఉంటుంది అనమాట. తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5600 mAh తో అయితే వస్తుంది. ఇది 18 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది IP68 69 తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 128GB అయితే కనుక 37,999 తో అయితే వస్తుంది. ఇంకా 8GB 256GB అయితే కనుక 39,999 తో అయితే వస్తుంది అనమాట. ఇది ఒప్పో రీనో సిరీస్ గురించి అయితే కనుక ఇప్పుడు మనం రియల్మీలో కూడా 14 Pro 14 Pro Plus ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయితే అయ్యాయి. ఫస్ట్ అయితే కనుక రియల్మీ 14 Pro Plus గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 6.83 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. అదేవిధంగా 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. అదేవిధంగా ఇందులో 1.07 మిలియన్ కలర్స్ అయితే ఇందులో మనం చూడొచ్చు అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక స్నాప్డ్రాగన్ 7S Gen 3 తో అయితే వస్తుంది. ఇందులో OS చూసుకుంటే కనుక Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇది రియల్మీ UI 6 తో అయితే వస్తుంది. RAM అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128GB అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా 8GB 256GB కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా మనకి 12GB 256GB అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఈ మూడు కేటగిరీలో మనకి RAM అండ్ స్టోరేజ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇది మనకి సోనీ IMX896 తో అయితే వస్తుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో సోనీ IMX882 తో అయితే వస్తుంది. ఇది మనకి 3x పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట ఇది. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 6000 mAh తో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో డిజైన్ గురించి మనం స్పెషల్ గా అయితే మాట్లాడుకోవాలి. ఇందులో మనకి కలర్ చేంజింగ్ టెక్నాలజీ కూడా ఈ రెండు మొబైల్స్ లో అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి IP66 68 69 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128GB అయితే కనుక 29,999 కి అయితే వస్తుంది. 8GB 256GB అయితే కనుక 31,999 కి అయితే వస్తుంది అనమాట. ఇంకా 12GB 256GB అయితే కనుక 34,999 కి అయితే వస్తుంది. ఇది దీనికి సంబంధించిన ప్రైస్ అయితే కనుక ఇప్పుడు మనం రియల్మీ 14 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్ గా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి 6.77 ఇంచ్ తో అయితే వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అనమాట. ఇంకా ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి 4500 nits బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే కనుక MediaTek Dimensity 7300 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో OS చూసుకుంటే కనుక Android 15 బేస్డ్ ఆన్ రియల్మీ UI 6 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో RAM అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128 అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా 8GB 256GB రెండు మనకి అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇది మనకి సోనీ IMX882 లెన్స్ తో అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ తో మోనోక్రోమ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్ కెమెరా గురించి అయితే. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 6000 mAh తో అయితే వస్తుంది. ఇది మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇందులో కూడా కలర్ చేంజింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది IP66 68 69 తో అయితే వస్తుంది అనమాట. అదే విధంగా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇందులో ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128GB అయితే కనుక 24,999 తో అయితే వస్తుంది. ఇంకా 8GB 256GB అయితే కనుక 26,999 తో అయితే వస్తుంది అనమాట. ఇది వీటి ప్రైస్ అయితే కనుక ఇప్పుడు మనం పోకో నుంచి పోకో X7 పోకో X7 Pro రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఫస్ట్ అయితే మనం పోకో X7 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 3200 nits బ్రైట్నెస్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక MediaTek Dimensity 8000
3400 అల్ట్రాతో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఓఎస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది హైపర్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 12GB ర్యామ్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇది LPDDR5X కి సంబంధించింది అనమాట. ఇంకా ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకుంటే కనుక 256GB అయితే ఉంటుంది. దీన్ని మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే కనుక 20 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది అనమాట. ఇది సోనీ LYT600 తో అయితే వస్తుంది. ఇది ప్రైమరీ కెమెరా అనమాట. ఇంకా ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ నార్మల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 6550 mAh తో అయితే వస్తుంది. ఇది మనకి 90W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే వస్తుంది. ఇంకా ఇది IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 256GB అయితే కనుక 27,999 తో అయితే వస్తుంది. 12GB 256GB అయితే కనుక 29,999 తో అయితే వస్తుంది అనమాట. ఇది అనమాట ఓవరాల్ గా పోకో X7 Pro మొబైల్ గురించి అయితే. ఇప్పుడు మనం పోకో X7 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ గా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక ఇది 6.67 ఇంచ్ డిస్ప్లే తో అయితే వస్తుంది. ఇది AMOLED డిస్ప్లే అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక MediaTek Dimensity 7300 అల్ట్రా తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఓఎస్ చూసుకుంటే కనుక హైపర్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 14 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB ర్యామ్ ఉంటుంది. ఇంకా ఇందులో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ర్యామ్ మనకి LPDDR4X టైప్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే 20 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ తో ఇంకొక సెటప్ అయితే ఉంటుంది అనమాట. ఇంకొకటి 2 మెగాపిక్సెల్ తో నార్మల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5500 mAh తో వస్తుంది. ఇది మనకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే వస్తుంది. ఇంకా వీటి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 8GB 128GB అయితే కనుక 21,999 కి అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పబోయేది కంప్లీట్ గా బడ్జెట్ మొబైల్స్ అనమాట. ఇప్పుడు మనం మోటరోలా నుంచి అయితే కనుక మోటరోలా G05 మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 6.7 ఇంచ్ LCD డిస్ప్లే అనమాట. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. 800 nits బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి MediaTek Helio G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ఓఎస్ వచ్చేసి మనకి Android 15 తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇందులో ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే 4GB 64GB అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో మనం ఇంటర్నల్ స్టోరేజ్ అయితే మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట 1TB వరకు. ఇంకా ఇందులో కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే కనుక 8 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. బ్యాక్ కెమెరా అయితే కనుక 50 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకో కెమెరా అయితే 8 మెగాపిక్సెల్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 5200 mAh తో వస్తుంది. 18W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుంది అనమాట. ఇది అయితే కనుక 5G మొబైల్ అయితే కాదు, ఓన్లీ 4G కే సపోర్ట్ అయితే చేస్తుంది. Redmi 14C మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఇందులో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే కనుక 6.88 ఇంచెస్ తో అయితే వస్తుంది. IPS LCD డిస్ప్లే తో అయితే వస్తుంది అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఇంకా ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇందులో మనకి Android 14 హైపర్ ఓఎస్ తో అయితే వస్తుంది అనమాట. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక ర్యామ్ అయితే కనుక మనకి 4GB 6GB అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ అయితే కనుక 64GB 128GB అవైలబుల్ గా అయితే ఉంటుంది. మనం 1TB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అడిషనల్ గా మీరు SD కార్డ్ వేసుకొని. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్రంట్ కెమెరా అయితే కనుక మనకి 8 మెగాపిక్సెల్ తో వస్తుంది. బ్యాక్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ తో వస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే కనుక 5160 mAh తో అయితే వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది 5G కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక 9,999 కి అయితే వస్తుంది. ఇంకా మోటరోలా ప్రైస్ అయితే కనుక 7,200 కి అయితే వస్తుంది అనమాట. ఇది ఓవరాల్ గా ఈ జనవరి మంత్ లో లాంచ్ అయిన మొబైల్ డీటెయిల్స్ అయితే కనుక. సో వీటిలో నాకు బాగా నచ్చింది అయితే కనుక సామ్సంగ్ S25 బేస్ మోడల్ ఉంది కదా, అందులో మనకి ఆల్మోస్ట్ మనకి అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతాయి. సో డీసెంట్ కెమెరాస్ ఉంటాయి, మనకి ఏ ఫీచర్స్ ఉంటుంది, కాంపాక్ట్ గా. సో మొబైల్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీకు ఏ మొబైల్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఈ మొబైల్స్ లో ఏదైనా మీరు కొనాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.